పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మన దేశంలో రోడ్డు పక్కన చెట్టు కనిపిస్తే చాలు రాలిన పండ్లను ఏరుకోవడం, కుదిరితే రాళ్లతో కొట్టి మరీ కాయలు కోయడం చాలా మందికి అలవాటు. కానీ మన దేశంలో మాత్రం నేల రాలినటువంటి మామిడికాయను టచ్ చేస్తే చాలు మీ జేబు ఖాళీ అవ్వడమే కాదు, ఏకంగా ఊర్చలు లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా మీరు విన్నది అక్షరాల నిజం. ఈ కఠినమైనటువంటి రూల్ మరెక్కడో కాదు, క్రమశిక్షణకు మారు పేరినటువంటి సింగపూర్లో అమలవుతుంది. అయితే ఈ చట్టం వెనుక ఉన్నటువంటి అసలు కారణం ఏంటి? అసలు రోడ్డు మీద పడి ఉన్నటువంటి పండ్లను ఏరుకుంటే అది ఎవరికి నష్టం? ఈ చిన్న పొరపాటుకు ఏకంగా లక్షల రూపాయల జరిమానా, జైలు శిక్ష విధించడంలో ఆ దేశ ఆంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ये आम दिख रहे हैं आप? ये आम बहुत ही खूबसूरत और खाने में बहुत ही मीठे होंगे। ये इसे जब काटिएगा तो पीला होगा। देखिए वहाँ पे सड़क के किनारे पीला ऐसा है, और ये देखिए पेड़ों में कितने सारे आम हैं। और ऐसा नहीं है कि बहुत ज्यादा दूर है, बहुत नजदीक है, लेकिन ये कहाँ पे है? सड़क के किनारे है। इसे कोई भी आते जाते तोड़ सकता है। लेकिन भाई साहब, ये सिंगापुर है, यहाँ तोड़ना और यहाँ उठाना दोनों ही सख्त मना है। और अगर किसी ने उठाया तो इससे सिंगापुर डॉलर्स में 5,000 लग जाएंगे, मैंने इंडियन करेंसी में 35,000 रुपए। 35,000 बहुत. సింగపూర్ ఒక గార్డెన్ సిటీ. అక్కడ కనిపించేటువంటి ప్రతి పచ్చని ఆకు, ప్రతి చెట్టు ప్రభుత్వ రికార్డుల్లో ఉంటుంది. నేషనల్ పార్క్స్ బోర్డు లెక్కల ప్రకారం పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్నటువంటి చెట్లని ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తాయి. మన దగ్గర రోడ్డు పక్కన ఉన్నటువంటి చెట్టు అందరిది అని భావించి కాయలు కోస్తే ఏమీ కాదు, కానీ సింగపూర్లో మాత్రం ఆ లాజిక్కులు పనికిరావు. అక్కడ నేల మీద పడి ఉన్నటువంటి పండును ఏరుకోవడం కూడా చట్ట విరుద్ధమే. ఎందుకంటే ఆ రాలినటువంటి పండు పర్యావరణ చక్రంలో ఒక భాగమని, అది అక్కడి జీవజాలానికి ఆహారంగా మారాలని వారు బలంగా నమ్ముతారు. ఈ చట్టాలను అతిక్రమిస్తే పడేటువంటి శిక్షలు వింటే ఒళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా పబ్లిక్ పార్కులో మామిడికాయను కోసినా లేదా కింద పడిందని ఏరుకున్న పార్క్స్ అండ్ ట్రీస్ చట్టం కింద సుమారు 5,000 సింగపూర్ డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే అక్షరాల 3.75 లక్షలు. అదే మీరు రక్షిత అడవి లేదా నేషనల్ పార్కులో ఈ పని చేస్తే జరిమానా ఏకంగా 37 లక్షలు ఫైన్ విధిస్తారు. జరిమానా చెల్లించడంలో సరిపోదు, నిబంధనలు అతిక్రమించినందుకు 6 నెలల వరకు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. అయితే సింగపూర్ ఇంత కఠినంగా ఉండడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఒకటి, పర్యావరణ సమతుల్యత. చెట్ల నుంచి రాలినటువంటి పండ్లు భూమిలో కలిసిపోయి సహజ ఎరువుగా మారాలి. ప్రతి ఒక్కరూ పండును ఏరుకుంటే మట్టి యొక్క సారం తగ్గిపోతుందని వారు అభిప్రాయపడుతూ ఉంటారు. అలాగే ప్రజా భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. చెట్ల మీదకు ఎక్కడం లేదా రాళ్లు విసరడం వంటివి ప్రమాదాలకు దారి తీస్తూ ఉంటాయి. అలాగే పండ్లు కోసేటువంటి క్రమంలో చెట్టు కొమ్మలు విరిగిపోతే ఆ చెట్టు పెరగడానికి పుట్టినటువంటి ఏళ్ల శ్రమ వృధా అయిపోతూ ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు ఇలా చేయడం మొదలు పెడితే నగరం తన సహజ సౌందర్యాన్ని కోల్పోతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రధానంగా సింగపూర్లో నివసిస్తున్నటువంటి ప్రియాంక సిన్హా అనేటువంటి భారతీయ మహిళ ఈ విషయాలను పంచుకోవడంతో నెటిజన్లు అక్కడి రూల్స్ కు నోరెళ్ల పెడుతున్నారు. కొందరి నుంచి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే సింగపూర్లో కింద పడినటువంటి పండ్లు ఏరుకోవడం నేరమా అంటే కాదు. ఒకవేళ ఎవరైనా పండ్లు సేకరించాలనుకుంటే నేషనల్ పార్క్స్ బోర్డు నుంచి అధికారికంగా అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి పత్రం ఉంటేనే మీరు అక్కడ పండునైనా ఆకునైనా సేకరించగలరు. ఈ ఉదంతం మనకి ఇచ్చేటువంటి గొప్ప గుణపాఠం ఏంటంటే, విదేశాలకు వెళ్ళేటప్పుడు కేవలం వీసా, టికెట్లు ఉంటే సరిపోదు, అక్కడి స్థానిక చట్టాల మీద కూడా కనీస అవగాహన ఉండాలని. లేదంటే ఒక మామిడికాయ మీ జీవితాంతం గుర్తుండిపోయే ఖరీదైనటువంటి చేదు జ్ఞాపకాన్ని మిగిలిస్తుంది.